ఎంత బాగుంది వెదర్ అనుకుంటున్నారేమో. ఇంకో 1 అవర్లో ఎండ ఎంత కురుముతుందంటే వాసిపోద్ది. ఫ్యాట్ లాస్ చేయాలన్నా, వెయిట్ గెయిన్ అవ్వాలన్నా, ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా కూడా ఈ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి. అండ్ మిగతా ఏం అవసరం లేదు. వర్కౌట్స్, డైట్ అండ్ స్లీప్, ఈ 3 సక్కంగా ఉంటే మీరు ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఓకే, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంట్రో. ఓకే, టైం అరౌండ్ 8:30 అవుతుంది. నా ఫస్ట్ మీల్ ఆఫ్ ది డే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్కి 2 దోసాస్, ఒక ఎగ్ దోశ అండ్ ఒక ప్లెయిన్ దోశ, రెండిట్లో హాఫ్ స్పూన్ ఘీ వేసాను. అలాంగ్ విత్ ఇట్ కొంచెం పల్లీల అండ్ కోకోనట్ చట్నీ యాజ్ వెల్ యాజ్ బీట్రూట్ జ్యూస్. దోశ గురించి మీకు తెలుసా, నేను చాలా సార్లు ముందు వీడియోస్లో చెప్పున్నాను నా ఫిట్నెస్ ఛానల్లో. బీట్రూట్ గురించి మాట్లాడితే, బీట్రూట్ మన బ్లడ్ ప్రెషర్ని లో చేస్తుంది యాజ్ వెల్ యాజ్ మనకి స్టామినా బూస్ట్ చేస్తుంది. సో మనం వర్కౌట్ చేసినప్పుడు మనకి మంచి పంప్ రావాలంటే మన బ్లడ్ ఫ్లో బాగుండాలి ఆ రీజన్కి. సో బ్లడ్ ఫ్లోని ఇంప్రూవ్ చేసే క్యారెక్టరిస్టిక్స్ దీనిలో బీట్రూట్లో ఉన్నాయి. సో బీట్రూట్ని యాజ్ అ ప్రీ వర్కౌట్గా కూడా కొంతమంది తీసుకుంటారు. ప్రస్తుతానికి నేను ఒక స్లైట్ క్యాలరీక్ సర్ప్లస్లో ఉన్నాను. అరౌండ్ 200 to 250 క్యాలరీస్ ఎక్స్ట్రా తింటున్నాను నా మెయింటెనెన్స్ కంటే. సో అందుకనే ఇప్పుడు నేను బాడీ రీకాంపోజిషన్ చేస్తున్నాను పాస్ట్ 7 వీక్స్ నుంచి. అండ్ ఇప్పుడు ఎండ్ చేస్తూ మన ఫ్యాట్ లాస్ సిరీస్ని స్టార్ట్ చేద్దాము. మీరు కూడా నాతో పాటు స్టార్ట్ చేయొచ్చు. నేను ప్రతి ఒక్కటి చెప్తాను. సో ఎలా మీ డైట్ని క్యాలిక్యులేట్ చేయాలో ఈరోజు చెప్తాను. నేను మీకు 3 విషయాలు చెప్పాను కదా, డైట్, స్లీప్ అండ్ వర్కౌట్స్. సో ఇప్పుడు మనం డైట్ గురించి మాట్లాడదాం. మీరు డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, అసలు ఏం ఫ్యాక్టర్స్ మనము మైండ్లో ఉంచుకోవాలి డైట్ చేసేటప్పుడు. సో ఐ డోంట్ వాంట్ యూ టు హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ రిగార్డింగ్ డైట్. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి, లేకపోతే నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, తప్పకుండా మాట్లాడదాం. సో డైట్కి వస్తే 2 విషయాలు. ఫస్ట్, క్యాలరీ ఇంటేక్ మెజర్ చేయాలి ఫస్ట్. సో క్యాలరీకి ఇంటేక్ కనుక్కోవాలంటే ఫస్ట్ మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎలా తీయాలో తెలియాలి. అండ్ దాన్ని తీయడానికి కోసము ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. మీకు ఫస్ట్ మీ ఏజ్ ఏంటి, మీ యాక్టివిటీ ఏంటి అండ్ మీ హైట్ ఏంటి, దాని ప్రకారంగా మీకు ఒక మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది దొరుకుతుంది. ఇన్ని క్యాలరీస్ మీరు రోజుకి తింటే మీ వెయిట్ పెరగదు, తగ్గదు. సో అలాంటి క్యాలరీస్ని మెయింటెనెన్స్ క్యాలరీస్ అంటారు. సో ఇప్పుడు మనం వెయిట్ లూజ్ చేయాలి కాబట్టి మనం ఒక క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి. క్యాలరీ డెఫిసిట్ అంటే క్యాలరీస్ మనం మెయింటెనెన్స్ లెవెల్ కంటే తక్కువ తినాలి. ఎంత తక్కువ తినాలి? అరౌండ్ 200 to 300 క్యాలరీస్ తక్కువ తినాలి మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే. సో మనకి ఫుడ్లో కూడా 2 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, మ్యాక్రోన్యూట్రియంట్స్ అండ్ మైక్రోన్యూట్రియంట్స్. మనం వేరే వీడియోలో మాట్లాడదాం. సో సెకండ్ పాయింట్స్కి వచ్చేస్తే కిచెన్ వెయింగ్ స్కేల్. కిచెన్ వెయింగ్ స్కేల్ మనకి ఎందుకు కావాలి? మనం క్యాలరీస్ని మనం ఎంత తీసుకుంటున్నామో మనకి ఎలా తెలుస్తుంది? మనము మెయింటెనెన్స్లో ఉన్నామా, మనం ఎక్కువ తింటున్నామా, తక్కువ తింటున్నామా మనకు తెలియదు. సో అందుకని మనము ఒక కిచెన్ వెయింగ్ స్కేల్ తీసుకుంటే మన ఫుడ్ని మనం మెజర్ చేసి ఎన్ని క్యాలరీస్ ఉంటాయి దానిలో అనేది తెలుసుకుంటాం. దాని ప్రకారంగా మనము ఒక క్యాలరీ డెఫిసిట్లో ఉంటాం. బీయింగ్ ఇన్ ఎ క్యాలరీ డెఫిసిట్ యూ నీడ్ ఎ కిచెన్ వెయింగ్ స్కేల్. సో కిచెన్ వెయింగ్ స్కేల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను. 2 చెక్అవుట్ చేయండి, ఎలా మెయింటెనెన్స్ క్యాలరీస్ తీయాలి అండ్ ఎలా మీరు మీ ఫుడ్ని మెజర్ చేయొచ్చు. సో ఈ 2 పాయింట్స్ మీకు అర్థమైనట్టు నేను అనుకుంటున్నాను. బ్రో, కిచెన్ వెయింగ్ స్కేల్ లేకుండానే మనము ఫ్యాట్ లాస్ జర్నీని ట్రై చేయొచ్చా అంటే ఎస్, మీరు చేయొచ్చు. బట్ మీకు ఒక టైం లిమిట్లో మీరు ఇంత ఫ్యాట్ తగ్గియాలంటే మీకు కిచెన్ వెయింగ్ స్కేల్తో చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే మీరు మీ క్యాలరీస్ని ప్రిసైజ్గా ట్రాక్ చేయొచ్చు అండ్ ఇంత టైంలో మీరు ఇన్ని కేజీస్ అనేది తగ్గుతారు. మీరు కిచెన్ వెయింగ్ స్కేల్ తీసుకోపోతే మీకు మేబీ ఎక్కువసేపు పడుతుంది అదే వెయిట్ చేరడానికి. మీ ట్రాన్స్ఫర్మేషన్ ఎండ్ గోల్ చేరడానికి మీకు ఎక్కువ డ్యూరేషన్ పడుతుంది, ఎందుకంటే మీరు మీ క్యాలరీస్ ట్రాక్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు టైం 10:30 అవుతుంది, ఆఫీస్ స్టార్ట్ అవబోతోంది. మళ్ళీ 6కి అట్లా కలుద్దాం జిమ్కి వెళ్ళే ముందు. ఈరోజు నాది ఫుల్ డే బ్యాక్ అండ్ బైసెప్స్ చేస్తాను. సో ప్రస్తుతానికి నేను ఒక పుష్ పుల్ లెగ్స్ అనే స్ప్లిట్ ఫాలో అవుతాను. సిన్స్ అరౌండ్ 2-3 ఇయర్స్ నుంచి నేను ఇదే స్ప్లిట్లో ఉన్నాను. దానికి ముందు నేను ఏ స్ప్లిట్ ఫాలో అయ్యేవాడిని కాదు, ఏది పడితే అది చేసేటోడిని. ఓకే, ఆఫీస్ ఇప్పుడే ఖతం అయిపోయింది. సో రేపటి నుంచి నేను నా ఫ్యాట్ లాస్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా కాబట్టి డే 1 ఎప్పుడు నేనైతే ఎంకరేజ్ చేస్తాను మిమ్మల్ని, ఎప్పుడన్నా ఏ ట్రాన్స్ఫర్మేషన్ అన్నా మీరు జిమ్ స్టార్ట్ చేస్తున్నా కూడా టేక్ పిక్చర్స్. డెఫినెట్లీ టేక్ పిక్చర్స్, దట్ వుడ్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ యువర్ జర్నీ. ఎందుకంటే మోటివేషన్ అంటారు కదా, యూ విల్ గెట్ ఇట్ సీయింగ్ యువర్ ఓల్డ్ పిక్చర్స్. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డే.
సో రోనక్ తోమర్ నా మంచి ఫ్రెండ్, విచ్ వన్ ఈజ్ బెటర్, మార్నింగ్ వర్కౌట్ ఆర్ ఈవినింగ్? డూ ఇట్ వెన్ ఎవర్ యూ క్యాన్. मतलब నేను ये हिंदी ओडू देख, अगर देखो मॉर्निंग में करना है कर, इवनिंग में करना है कर, विच एवर वे इज फाइन. यू जस्ट हैव टू हिट द जिम, दैट्स इट. I hope I answered your question, Ronak. Moving with the next question. Krishna nunchi ee question. Getting past the diminishing gains phase. వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా నేను కూడా ఇది ఫేస్ చేశాను. ఏం లేదు, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ని గట్టిగా మైండ్లో ఉంచుకొని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ 1-2 మెథడ్స్లో కాదు, మోర్ దెన్ 5-6 వేస్ ఉన్నాయి టు హౌ టు ప్రోగ్రెసివ్లీ ఓవర్లోడ్ ఆన్ యువర్ వర్కౌట్స్ అనేది. ప్రాబ్లీ రేపోమన్నాడు, నేను చెప్తాను ఇది వీడియోలో డీటెయిల్గా. ఇప్పుడు మనం వెళ్దాం జిమ్కి బ్యాక్ అండ్ బైసెప్స్ చేయడానికి.